అయినప్పుడు ఆ కృష్ణార్జునులు ఇద్దరూ గెలవాలి అని దేవతలు కోరుకోవాలి కదా. అలా కోరుకోకపోతే ఇక పరమేశ్వరుడి యొక్క అవతారానికి ప్రయోజనం ఏముంది? దేవతలందరూ అటువంటి మంగళకర వాక్కు పలికితే దాని వలన ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆశీర్వచనం చెయ్యాలి కదా. కాబట్టి అటువంటి కృష్ణార్జునులకే కోపం వస్తే అసలు ఈ లోకాలు దాన్ని ఆపగలవా? కాబట్టి అటువంటి వారికి జయం కలగాలని మనం కోరుదాం. అంటే బ్రహ్మగారు అన్నారు, జయాపజయాల గురించి అప్పుడే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి, మనం ఎందుకు నిర్ణయించడం అన్నాడు. అంటే శివుడు జోక్యం చేసుకుని అన్నాడు, ఖచ్చితంగా నిర్ణయించి తీరాలి, ఈ పక్షానికి జయం కలగాలి అని మనం అనాలి అని మంగళవాక్కు పలకవలసిందే. ఎందుకని అంటే ఒక్కటే కాదు, దేవతలైనా పరబ్రహ్మమైనా అందరూ కోరుకుని